రీసెంట్గా పర్షన్ బాయ్స్ ఆయనతో ఎక్కువ కనిపిస్తున్నారు, ఏంటి? అంటే మేము కలిసి ఒక మూవీ చేస్తున్నాం. డిసెంబర్ లాస్ట్ వీక్లో అట్లా కలిసి ఉండే ఆయన. అంటే ముందు నుంచి చాలా ముందు నుంచే పరిచయం ఉంది. డిసెంబర్ లాస్ట్ వీక్లో నార్మల్గా ఇట్లా కలిసాం మేము. కలిస్తే అప్పుడు నార్మల్గా మాట్లాడుతూనే అరే అఫ్రోజ్ ఒక మూవీ చేద్దాం అఫ్రోజ్ అని. అంటే అది మజాక్లోనే నిజంగా సీరియస్ తీసుకొని ఒక మూవీ చేస్తున్నాం మేము ఇప్పుడు. అడ్వాన్స్ అంతా ఇచ్చేసాం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి. మొత్తం ప్రొడక్షన్ హౌస్ కూడా తీసుకున్నాం పేరు. మూవీ కూడా చాలా మంచిగా ఉంది, స్టోరీ చాలా బాగా వచ్చింది. సో అందులో నాది కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది. ప్లస్ ఆ మూవీలో అన్ని సాంగ్స్ నేనే ఇస్తున్నాను. ఇంకా అన్ని సాంగ్స్ నేనే రాస్తున్నాను, అన్ని సాంగ్స్ నేనే పాడుతున్నాను. ఓకే. అంటే డిసెంబర్లో రిలీజ్ ఉందా? కాదు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఇట్లా కలిసి డిస్కస్ అయింది. మూవీ ఎప్పుడు రిలీజింగ్ ఉంది? ఇంకా షూట్ అవంతా చేయాలి. ఇంకా షూట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ప్రీ ప్రొడక్షన్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే ఇక షూట్కి వెళ్ళిపోతాం. 40 to 45 డేస్ షెడ్యూల్ అనుకుంటున్నాం షూట్ది. దీనిలో హీరో హీరోయిన్ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టోరీ అయితే నేను ఏం రివీల్ చేయొద్దు అనుకుంటున్నా. వద్దులేండి. మళ్ళీ డైరెక్టర్ ఏమంటారు, కానీ బాగుంది, చాలా బాగుంటుంది స్టోరీ. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ బాయ్స్ ఎలా ఉంటుంది, లోకల్గా ఎట్లా మాట్లాడుకుంటాం, ఎట్లా ఫన్ క్రియేట్ అవుతుంది మనం మాట్లాడుకున్నప్పుడు. అందులో లవ్ యాంగిల్ కూడా ఒకటి ఉంటుంది, బాగుంటుంది. ఓకే. ఇంకొకటి పర్షన్ బాయ్స్ వాళ్ళకి ఇంకొక సాంగ్ కూడా మీరు కంపోజ్ చేశారనుకుంటాను కదా? ఏదండి? ఒక సాంగ్ కంపోజ్ చేశాను అని అంటాను కదా. ఇది అవలగాని బ్రో. ఇదేనా? ఈ సాంగే నేను పర్షన్ బాయ్స్తో చేయాల్సి ఉండే. సో మళ్ళీ ఏంటంటే 2 years బ్యాక్ ఈ అవలగాని బ్రో రాసి కూడా 4 years అయిపోయింది. సో ఇందులో ఈ సాంగ్ నేనే రిలీజ్ చేయాలి, నేనే దీనిలో కనిపించాలని నాకు చాలా ఉండే. ఎందుకంటే ఈ సాంగ్ నేను షూట్ చేసి 3 years అవుతుంది ఆల్రెడీ. 3 years తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక డిసెంబర్లో షూట్ చేశాను నేను సాంగ్. అంటే సగం సాంగ్ అప్పుడు షూట్ చేశాను, సగం సాంగ్ ఇప్పుడు షూట్ చేశాను నేను సాంగ్. ఎందుకు అట్లా అంటే అందులో లైన్ ఒకటి ఉంది, అంటే తను వెళ్ళి 3 ఏళ్ళు అవుతుంది కానీ తను వెళ్ళాక గుండెల్లో ఇంకెవరు రాలేదు అన్నట్టుంది. సో ఒకవేళ నేనే నిజంగా 3 years తర్వాత ఎలా ఉంటాను అని ఆ సాంగ్ కోసం నేను 3 years బ్యాక్ షూట్ చేసి పెట్టుకొని మళ్ళీ 3 years వెయిట్ చేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పెట్టాను. అంటే బ్రేకప్ అయిన తర్వాత 3 years నేను నిజంగా ఎలా ఉంటానో పబ్లిక్ తెలియాలి, అంటే అంత పర్ఫెక్ట్గా నేను షార్ట్ ఇవ్వాలి స్క్రీన్లో, అంత అట్లా కనిపించాలన్నట్టు నేను ఆగిన. ఆ గ్యాప్లో అన్నకు వినిపిస్తుండే నార్మల్గా సాంగ్. అన్న ఏమన్నాడు, అరే సాంగ్ చాలా బాగుంది అఫ్రోజ్, మనం చేద్దాం అన్నట్టు అట్లా వెళ్ళింది అనమాట. సో మేము చేద్దామన్నట్టే అనుకున్నాం అప్పుడు. కానీ తర్వాత నేనే ఇక రిలీజ్ చేసుకున్నా. తర్వాత ఆ డిసెంబర్లో వెళ్ళింది దానికోసమే, అన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను చేసుకున్న సాంగ్ ఇది అన్నట్టు చెప్పడానికి వెళ్ళింది అప్పుడు. ఓకే. నెక్స్ట్ అయితే మూవీ తీయబోతున్నారు మీరు అందరు కలిసి? అవునండి. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఆయన మీద బెట్టింగ్ మీద బాగా కొన్ని రూమర్స్ కానీ కొన్ని మీకు తెలిసిందే. సో మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, మీరేమంటారు? రియాక్ట్ అంటే ఇప్పుడు గతంలో చేసిన దానికి ఇప్పుడు మనం తను మానేసి వదిలేశాడు కాబట్టి ఇప్పుడు వదిలేస్తే మంచిగా ఉంటుండే. కానీ కొంతమంది ఫేమ్ కోసం ఇమ్రాన్ అన్నని టార్గెట్ చేసి అలా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తుంది అంతే. అతను ఇమ్రాన్ అన్న అయితే ఇప్పుడు ఏం చెప్తాడంటే చెయ్యకండి అన్నట్టే చెప్తుండు రీసెంట్గా. గతంలో చాలామంది సెలబ్రిటీస్ చేశారు కాబట్టి ఇమ్రాన్ అన్న కూడా చేశాడు. సో టార్గెట్ చేస్తున్నారు కొంతమంది, టార్గెట్ చేసి వాళ్ళకి వ్యూస్ రావడం కోసం ఒకరిని టార్గెట్ చేయడం అట్లా చేస్తున్నారు. అది తప్పే అని అంటాను నేనైతే. ఒకవేళ బెట్టింగ్ తప్పు అంటే డైరెక్ట్గా మీరు చెప్పాల్సింది, ఇట్లా కాల్ చేసి ఇట్లా అని చెప్పాలి, లేకపోతే మాటతోనే చెప్పాలి. ఫ్యామిలీని అది ఇది ఇంటర్ఫియర్ చేయడం ఇంకా చాలా తప్పు చేశారు. సో అట్లా. ఓకే.